ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరుగుతోంది. సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదిక అందించింది. కమిషన్ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరుగుతోంది. సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదిక అందించింది. కమిషన్ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకి ఇప్పుడు అందిస్తారు. కరుణాకర్, సుమా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నియమించింది. కమిషన్ నివేదిక కాసేపటి క్రితమే మంత్రివర్గ ఉపసంఘానికి అందించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్, న్యాయ కమిషన్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణపై దాదాపు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందన్న దానిపై ఒక సమగ్ర నివేదిక రూపొందించింది. కాసేపటి క్రితమే సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి ఈ అఖ్తర్ కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై ఇప్పటికీ కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇంకా ఇద్దరు కేబినెట్ మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సీతక్క కావచ్చు, లేకపోతే మల్లురవి, వీళ్ళు కూడా ఇంకా పాల్గొనాల్సి ఉంది. వాళ్ళు ఇంకా సమావేశంలో పాల్గొనలేదు. కేబినెట్ సబ్ కమిటీ ఇంకా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. న్యాయ కమిషన్ ఈ మేరకు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా ఉండాలి దానిపై సమగ్రంగా నివేదిక రూపొందించింది. నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత రేపు మంత్రివర్గం ముందుకు ఈ నివేదిక రాబోతుంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత రేపు ప్రత్యేకంగా ఏర్పాటు కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఈ న్యాయ కమిషన్ నివేదికను పెట్టి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లులో ప్రధానంగా ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు? అంటే మనం చూస్తున్నాం, చాలా కాలంగా ఎస్సీ వర్గీకరణ జరగాలన్న డిమాండ్ కొన్నేళ్ల నుంచి వస్తుంది. ఇది చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా చేరింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీలలో ఉన్న తారతమ్యాలకు సంబంధించి వాళ్ళకు అన్ని విధాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సమానమైన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా ఈ న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. అందులో బీసీలకు ఉన్న విధంగానే వర్గీకరణ ఏబిసిడి తరహాలో వర్గీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను అనుసరించే ఈ జస్టిస్ అఖ్తర్ కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తీసుకుంది. అయితే ఎంత మేర వర్గీకరణ చేయాలి, ఎవరెవరిని ఏ గ్రూపుల్లో చేర్చాలన్న దానిపై సమగ్రంగా నివేదిక రూపొందించింది. నివేదికపై ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుంది. కాబట్టి రేపు కేబినెట్లో ఈ నివేదిక పెట్టిన తర్వాత, కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతే దీనికి సంబంధించి నివేదికలో ఏమేమి ఉన్నాయి, నివేదికలో వాళ్ళు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న దానిపై మనకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో ఎంత వరకు వారికి మేలు చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎస్సీ వర్గీకరణపై గత కొన్నేళ్లుగా చాలా వరకు పోరాటాలు జరుగుతున్నాయి, చాలా వరకు ఆందోళనలు కూడా కొనసాగిన పరిస్థితి. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేస్తేనే వారికి సమగ్రంగా న్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎస్సీలలో ఉపకులాలు ఏమేమి ఉన్నాయి, అందులో వర్గాలు ఎంతమంది ఉన్నారో ఆ వర్గాలను ఏ విధంగా వర్గీకరించాలి, ఏబిసిడి కులాల వర్గీకరణ ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అంశాలన్నింటిపైన న్యాయ కమిషన్ సుదీర్ఘంగా సమగ్రంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక నివేదిక తయారు చేసిందని చెప్పవచ్చు. ఈ నివేదిక కాసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చేరిన నివేదికపై ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను పెట్టి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ నివేదిక పెట్టి, నివేదికలో కమిషన్ ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసింది, వర్గీకరణ ఏ విధంగా ఉండాలి, ఎన్ని గ్రూపులుగా వర్గీకరణ చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా రేపు క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాత అసెంబ్లీ ముందుకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.